ट्रेनर तो आटा वेंकट तो मजाक वाह 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 వెంకట్ బ్రేక్ పైన కాలు ఉంచు. వా 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 వెంకట్ రాహుల్ రాహుల్ ట్రైనర్ కి రాహుల్ ట్రైనర్ కి ఉచిత సలహాలు ఇవ్వద్దు రా. ట్రైనర్ కి ఉచిత సలహాలు ఇవ్వద్దు. సో గాయస్ ఇప్పుడైతే సెకండ్ గేర్లో వీలీ పాపప్ చేస్తాం. సో అది మన వల్ల పాసిబుల్ అవుతుందా లేదా, లెట్స్ ట్రై. వెంకట్ बाइक में बूदी में तो सेकंड गेयर నెక్స్ట్ అయితే నేను స్ప్లెండర్ పైన ట్రై చేస్తా. సో ఈ గ్రిప్ సెట్ అయితే సరిగ్గా వస్తలేదు. ఐ మీన్ చేస్తే పర్ఫెక్ట్ అవుతుంది. అంటే మరి ఫోటో దాంట్లో మాత్రం मिनिमम कितना सेकंड है? मिनिमम कितना सेकंड है? 8 minutes ఉండాలి. కాదు దీనిపైన వద్దా చూసి అది పైకి వచ్చేసి గ్లౌజ్ వేసుకుంటూ 2 స్ట్రోక్ యమహా ఇప్పుడైతే ట్రై చేద్దాం గాయ్స్. అయితే దీనిపైనే ఎంతో కొంత ఇంప్రూవ్ అయినా దాని తర్వాత దీన్ని గ్యాప్ ఇచ్చినాం అనమాట. సో మళ్ళా దీనికే తీసుకున్నాం. బ్యాక్ టు యమహా RX100. ఎట్లా అనిపిస్తుంది చూద్దాం లెజెండరీకి.
అనిపిస్తుంది నాకు. కింద పడేటప్పుడు బండి స్ట్రైట్ చేసుకో. ఇట్లా పడుతున్నావు కాబట్టి ఇక వీల్ బెండ్ అయితే మళ్ళీ ఫారక్ కూడా పోతుంది. సో ట్రై టు ల్యాండ్ స్ట్రైట్లీ. ఓకేనా? ట్రై చేయి. హెల్మెట్ చక్కగా లేదా అయితే ఇది పెట్టుకో మరి. ఇది పెట్టుకొని చెయ్యి. అర్థమైందా? సో స్ట్రైట్ మాత్రమే ల్యాండ్ చేయి. ఇంకోటి ల్యాండ్ చేసేటప్పుడు ఇక కొంచెం త్రోటిల్ ఇచ్చుకుంటా ల్యాండ్ చేయి. ఒకటేసారి వదిలేకు. ఓకేనా? సో బాగానే చేస్తున్నావు కానీ ఇక గ్లౌజ్ ఓకేనా? లేదన్నా పర్ఫెక్ట్ లేదు. పర్ఫెక్ట్ కాదు, సైజ్ ఎక్కువ ఉంది కదా. సో మనం ఏదో పట్టుకున్నట్టు అవుతుంది. అది బీచ్ సైడ్ అన్నా కదా అట్లా. సో దాని సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది అనుకుంటా. స్లో స్లో. బాగానే అవుతుంది కానీ ల్యాండింగే బ్యాడ్గా అవుతుంది. సో ఒకటేసారి ఎత్తేస్తున్నావు. నేను చెప్పిన నీకు ఆల్రెడీ చెప్పిన నీకు షేక్ అవ్వడం కాదు. నువ్వు కొంచెం కిందికి అయ్యేటప్పుడు జస్ట్ త్రొటిల్ ఇచ్చుకుంటావు. ఒకటేసారి క్లచ్ పట్టుకొని దీన్ని వదిలేసినావు అనుకో దన్నమని పడుతుంది. ఇంకోటి నువ్వు మళ్ళీ సైడ్ చేయకు. ఓకేనా? అన్నా అన్నా డ్యూక్ మార్ నీ ఇష్టం చేయి. కాకపోతే హ్యాండిల్ పైన టాప్అప్ చేయి ఎక్కువ ఎక్కువ. సో ఎక్కువ గుంజాలి హ్యాండిల్కి. అది దట్ ఈస్ ది పవర్ ఆఫ్ RX 135 సెకండ్. ఈవెన్ 4th గేర్లో కూడా అది పాపప్ అవుతుంది.